హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అయితే చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కంటే ఈ విధంగా హెల్దీగా దోశలు అనేటివి వేసుకొని తినండి. మన హెల్త్కి మంచిది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా, అలాంటి వారికైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికైనా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా వారంలో 2-3 సార్లు వేసుకొని తినండి దోశలు అనేటివి. ఈ విధంగా వెయిట్ లాస్ అనేది తప్పకుండా అవుతారు. చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి కాంబినేషన్గా చట్నీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు జొన్నలను తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు రాగులను తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు మినప్పప్పు. ఈ మూడింటిని సమపాలంలో తీసుకోవాలి, ఈక్వల్గా తీసుకోవాలి. ఆ తర్వాత 1 పావు స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో వాటర్ వేసుకొని కొంచెం మనకి ఇందులో మురికిలాగా బ్లాక్ వస్తుంది. ఈ జొన్నలలో రాగులలో ఉంటుంది కదా కొంచెం డస్ట్. వీటిని ఒక 2 సార్లు బాగా 2-3 సార్లు అయినా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో నుండి వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని వేసుకొని ఒక 7-8 గంటల వరకైనా నాననివ్వాలి. ఎందుకంటే ఇందులో జొన్నలు ఉన్నాయి కదా, ఈ జొన్నలు ఎక్కువసేపు నానాల్సి ఉంటుంది మనకి. కాబట్టి ఒక 8 అవర్స్ వీలైతే 9 అవర్స్ వరకైనా నానబెట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేను ఒక 9-10 అవర్స్ వరకు నానబెట్టాను. మార్నింగ్ నానబెడితే నైట్కి మనకి ఇలా మంచిగా నానిపోతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీగా ఉంటుంది. మనం ఇలా ముందుగానే నానబెట్టుకుంటే మార్నింగ్ టైంలో ఇలా మార్నింగ్ నానబెడితే మనకి నైట్ వరకు ఈజీగా నానిపోతాయి. ఇప్పుడు ఇవి నానిన వీటిని మనం మిక్సీ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి సరిపడినన్నిగా మిక్సీలో వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ముందుగానే ఒక టేబుల్ స్పూన్ వరకు అటుకులని నానబెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ అటుకులు ఇందులో వేసుకోవాలి. దొడ్డటుకులు ఉంటాయి కదా, వాటిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని వీటిలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఫైన్గా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం చేతితో చూస్తే మనకి తెలిసిపోతుంది. ఈ విధంగా ఫైన్గా అయ్యేంత వరకు మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో నుండి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను పిండి అంతా. చూసారు కదా, ఈ విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మిక్సీ చేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీనిని మనం పులియపెట్టుకోవాలి. డైరెక్ట్గా వేస్తే మనకి దోశలు అనేటివి పర్ఫెక్ట్గా రావు. కాబట్టి కొంచెం ఓవర్ నైట్ మనం పులియనివ్వాలి. దీన్ని నైట్ మిక్సీ చేసుకుంటాం కదా, మార్నింగ్ వరకు అలాగే పక్కన ఉంచామంటే మనం పిండి అనేది పులుస్తుంది. కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. మనం మార్నింగ్ లేచి చూసినట్లయితే మనకి పిండి చూసారా ఎంత బాగా పొంగిందో, ప్లఫీగా వచ్చింది కదా. ఇక్కడ మనం రాగులను తీసుకున్నాం కాబట్టి కొంచెం కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా కొంచెం ప్లఫీగా వచ్చింది కదా పిండి అనేది. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని పక్కన పెట్టుకుందాం. దీనికి దోశల కోసం మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 1/2 కప్పు వరకు కొబ్బరిని వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 1/2 కప్పు వరకు పుట్నాలను తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను, కొద్దిగా పుదీనాను కూడా తీసుకోవాలి. ఇక్కడ మనం పుట్నాలను వేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో మనం కొద్దిగా నానబెట్టిన శనగపప్పునైనా వేసుకోవచ్చు. ఒక 1/2 అవర్ వరకు నానబెట్టిన శనగపప్పునైనా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా 1 ఇంచు వరకు అల్లాన్ని, అలాగే వెల్లుల్లి, కొద్దిగా బెల్లం, ఇవన్నింటిని వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారానికి తగినంత పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా చుంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్గా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని డైరెక్ట్గా ఇలాగైనా తినొచ్చు, లేదంటే పోపు కావాలంటే పోపు వేసుకోవచ్చు. ఇక్కడ నేను పోపు వేశాను. ఒక చిన్న ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వీటిని వేసుకొని పోపు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న పోపును ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నామంటే మనం ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది.
ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. ఇందులో కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ చట్నీని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి దోశ పిండిని తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. కొంచెం మనకి పిండి అనేది గట్టిగా ఉన్నట్లయితే చూసుకోవాలి. చూసుకుంటూ మనం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, మనకు అందరికీ తెలిసిందే, ఆ విధంగా వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటూ కొద్దిగా వాటర్ అవసరం ఉంటే కొద్దిగా వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా కొద్దిగా వేసుకున్నాను నేను ఇక్కడ. సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలన్నిటివి వేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ ఇది వేడైన తర్వాత కొద్దిగా దీనికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్ దోశ బ్యాటర్ తీసుకొని ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవడమే. ఇంతే అండి. ఈ విధంగా దోశలాగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని నిదానంగా వేయించుకోవాలి మనం దోశని. దీనిపైన కొద్దిగా ఆయిల్నైనా సరే నెయ్యినైనా సరే వేసుకోవాలి. నెయ్యి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి అయినా సరే లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలాగే ఉంచుకోవాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా మెల్లిమెల్లిగా తీసుకోవాలి. మనకి ఫస్ట్ దోశ కాబట్టి వెంటనే రాదు. చూసారా, ఈ విధంగా నిదానంగా తీసుకుంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా తీసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఇంతే అండి. ఇలాగే మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలను ఈ విధంగా వేసుకున్నామంటే మనకి సరిపోతుంది. ఒక 2 దోశలు తిన్నా కడుపు అనేది ఫుల్గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ మిల్లెట్స్తో దోశను చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన మనం ఆయిల్ వేయడం కంటే నెయ్యి వేసుకొని కాల్చుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మంచిగా కాలిన తర్వాత ఇలా తీసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా తీసుకొని మనం సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా ఇప్పుడు మనం చేసుకున్న ఈ చట్నీని చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే మిల్లెట్స్ దోశ ఏ విధంగా చేసుకున్నామో చాలా మెత్తగా కూడా చేసుకోవచ్చు. మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మనం తిన్నామంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ మనం జొన్నలు, మినప్పప్పు, రాగులు ఇవి మొత్తం మనకి హెల్తీగా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా డయాబెటిక్ పేషెంట్స్కైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికైనా చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ దోశలు అనేటివి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మరి ఈ హెల్తీగా చేసుకునే దోశలను ఏ విధంగా చేశామో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చేశాక ఎలా వచ్చాయో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.